ఇప్పటి వరకు మనం ఇండియన్ పాలిటీలో యూనియన్ ఎగ్జిక్యూటివ్ అనే టాపిక్ని కంప్లీట్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి లెజిస్లేటివ్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో మనం లెజిస్లేటివ్ అనే పార్ట్లో మన ఇండియాలో ఫాలో అయ్యే సిస్టమ్ ఏంటంటే బైకామరలిజం సిస్టమ్ ఉంటుంది, యూనికామరలిజం సిస్టమ్ ఉంటుంది. అంటే కొన్ని స్టేట్స్లో 2 హౌస్లు ఉంటాయి, అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. సో దీన్ని మనం బైకామరలిజం అంటాము. అలానే మనకి యూనియన్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు 2 ఉన్నాయి కదా. సో యూనియన్ గవర్నమెంట్లో ఉన్నదని సెంట్రల్ లెజిస్లేటివ్ అనుకున్నా లేదా పార్లమెంట్ అని కూడా మనం పిలుచుకోవచ్చు. అలాగే మన స్టేట్ లెజిస్లేచర్ని మనం లెజిస్లేటివ్ అనే అసెంబ్లీ అని కామన్గా పిలుస్తాము. 2 హౌసులు ఉంటే దాన్ని బైకామరలిజం అంటాము, సింగిల్ హౌస్ ఉంటే యూనికామరలిజం అంటాము. అలాగే మన యూనియన్కి వచ్చేసరికి అదే సెంట్రల్కి వచ్చేసరికి అక్కడ కూడా మనకి బైకామరలిజము, యూనికామరలిజం అని అంటాం. సో మన ఇండియాలో మనం ఫాలో అవుతున్నది యూనియన్ లెవెల్లో బైకామరలిజము, అంటే 2 హౌస్లు ఉంటాయి. అలానే స్టేట్స్కి వచ్చేసరికి కొన్ని స్టేట్స్ బైకామరలిజం, కొన్ని స్టేట్స్ యూనికామరలిజం ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ ద స్టేట్ యొక్క నేచర్ అండ్ వాళ్ళ యొక్క విల్లింగ్ని బట్టి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ లెజిస్లేటివ్ అనే పార్ట్లో సెంట్రల్ యూనియన్ లెజిస్లేచర్ గురించి మనం పార్ట్ 5లో ఆర్టికల్ నెంబర్ 79 నుంచి 122 వరకు డిస్కస్ చేసుకుంటాం. ఇదంతా కూడా యూనియన్ లెజిస్లేచర్ గురించి టాపిక్ డిస్కషన్ అనమాట. అలానే స్టేట్ గవర్నమెంట్ యొక్క లెజిస్లేచర్ గురించి, అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 168 నుంచి 212 వరకు నేర్చుకుంటాం అనమాట. సో ఇది పార్ట్ 5లో యూనియన్ లెజిస్లేచర్ ఉంటుంది, పార్ట్ 6లో స్టేట్ లెజిస్లేచర్ ఉంటుంది. సో ఇవి మేజర్గా చెప్పండి. సో ఈ 2 కలిపి కామన్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఈ 2 కలిపి ఒకేసారి డీల్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం యూనికామరలిజంకి బైకామరలిజంకి డిఫరెన్స్ కూడా అర్థం చేసుకున్నాం. సరే, ఇప్పుడు మన ఇండియాలో బైకామరలిజాన్ని ఫాలో అవుతున్న స్టేట్స్ ఓన్లీ 6 ఉన్నాయి. ఒకటి ఏపీ, ఇంకోటి తెలంగాణ, ఏపీ, తెలంగాణ, యూపీ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్లో ప్రీవియస్లీ ఉండేది, ఇప్పుడు దాన్ని అబాలిష్ చేసేసాము. ఓకే, యూనికామరలిజం ఫాలో అవుతుంది, బైకామరలిజం లేదు. ఓకే, సో ఇంతవరకు మనం నేర్చుకున్నాం. సో మిగతా 22 స్టేట్లు కూడా 28 కదా, 28లో 6 యూనియన్ బైకామరలం అయితే మిగతా 22 కూడా యూనికామరలం, అంటే ఒక హౌస్ మాత్రమే ఉన్నాయి. వాళ్ళకి ఎవరికి కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగవు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ మాత్రమే జరుగుతాయి. మిగతా ఇప్పుడు చెప్పుకున్న ఏవైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యూపీ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 6లో మాత్రం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతాయి అన్నమాట. సో ఇది మేజర్ డిఫరెన్స్ యూనికామరలిజంకి బైకామరలిజం స్టేట్స్లో. సో ఇప్పుడు మనం ఈ లెజిస్లేటివ్ అనే టాపిక్లో సెంట్రల్ లెజిస్లేటివ్ లేదా యూనియన్ లెజిస్లేచర్ యొక్క లేదా పార్లమెంట్ యొక్క డీటెయిల్స్ అండ్ డిస్కషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనకి పార్లమెంట్ అనేది వర్డ్ని మనం పార్లమెంట్ యొక్క టాపిక్ని ఆర్టికల్ 79లో మనకి మెన్షన్ చేశారనమాట. ఓకే, సో ఏమని మెన్షన్ చేశారు ఏంటి అది ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ఇంకేం నేర్చుకుంటామంటే పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అనేవి చెప్తబడుతుంది, అంటే పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతాయి అని చెప్పేసి మనకి ఇందులోనే నేర్చుకుంటాం, ఈ టాపిక్లోనే. తర్వాత అంటే పార్లమెంట్ ప్రొసీడింగ్స్ జరగడానికి ఏ పద్ధతులు ఉన్నాయి అని చెప్పేసి నేర్చుకుంటాం. తర్వాత ఆ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది అనేది నేర్చుకుంటాం. తర్వాత పార్లమెంటు మల్టీ ఫంక్షనల్ రోల్ ఏమేమి చేస్తుందని చూస్తాం. పార్లమెంట్లో ఉన్న వాళ్ళకి ఉండే ప్రివిలేజెస్ ఏంటి అనేది చూస్తాం. సో ఈ 4 టాపిక్స్ కింద ఈ లెజిస్లేచర్ని మనం డివైడ్ చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి పార్లమెంట్ యొక్క డీటెయిల్స్ అనమాట. పార్లమెంట్ అంటే ఏంటి, ఎలా అసెంబ్లీ అవుతుంది, ఏ హౌసెస్ ఉన్నాయి ఏంటి, ఇవంతా కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సారీ. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఆర్టికల్ 79 పార్లమెంట్ చెప్తుంది, అంటే ఇండియాలో పార్లమెంట్ ఉంది అని చెప్తుంది, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని. సో ఆర్టికల్ 80 మనకి రాజ్యసభ గురించి డీటెయిల్స్ ఇస్తుంది. ఆర్టికల్ 81 ఏమో లోక్సభ గురించి డీటెయిల్స్గా చెప్తుంది అనమాట. అలాగే ఆర్టికల్ 82 ఏం చెప్తుందంటే ఈచ్ సెన్సస్ అయిన తర్వాత బౌండరీస్ అనేవి, అంటే నియోజకవర్గాల యొక్క బౌండరీస్ అనేవి రీఅడ్జస్ట్మెంట్ చేయాలి అని చెప్తుంది అనమాట.
అలాగే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. తర్వాత 84లో ఏం చెప్తామంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఏంటి అని చెప్తాం అన్నమాట. అలాగే క్వాలిఫికేషన్స్ చెప్పాం కాబట్టి 102లో ఏం చెప్తామంటే వాళ్ళకి డిస్క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో చెప్తాం అన్నమాట. పార్లమెంట్లో సెషన్స్ అని చెప్పాం కదా, అంటే మాన్సూన్ సెషన్, బడ్జెట్ సెషన్, వింటర్ సెషన్ 3 సెషన్లు జరుగుతాయని చెప్పాం కదా. ఆ సెషన్స్ ఎలా జరుగుతాయి ఏంటి అనే ప్రాసెస్ మనం ఆర్టికల్ 85లో చెప్పుకుంటాం అన్నమాట. సో తర్వాత 88లో మనకి రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ జనరల్, ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రతి మినిస్టర్కి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి రెస్పెక్టెడ్ హౌస్కి సంబంధించినంత వరకు. అవి ఎలా ఉన్నాయి, అటార్నీ జనరల్కి ఏమేమి రైట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆర్టికల్ 88లో మనం చూస్తాం అన్నమాట. తర్వాత మనం చూసే టాపిక్ ఏంటంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరున్నారు అంటే, మనం ఇప్పుడు ఒక హౌస్ ఉంది, లోక్సభ అనుకున్నాం, అలాగే రాజ్యసభ అనుకున్నాం. ఈ 2 హౌసుల్లో ఎవరొకరు చైర్మన్గా కూర్చోవాలి కదా, స్పీకర్గా కూర్చోవాలి కదా. సో వాళ్ళు ఎవరు కూర్చుంటారు, వాళ్ళకి ఎలక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనే ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ అనే టాపిక్లో 89 నుంచి 98 ఆర్టికల్స్ మధ్యలో నేర్చుకుంటాం అన్నమాట. తర్వాత మనకి కొంతమంది లీడర్స్ ఉంటారు, అంటే లీడర్ ఆఫ్ ది అంటే రూలింగ్ పార్టీ ఒక లీడర్ ఉంటారు, అలాగే ఆపోజిషన్ పార్టీ ఒక లీడర్ ఉంటారు, అలాగే ఈచ్ పొలిటికల్ పార్టీకి ఒక లీడర్ ఉంటారు, అలాగే ఫ్లోర్ లీడర్ అంటాము. ఇలా డిఫరెంట్ లీడర్స్ ఉంటారు. వాళ్ళందరి గురించి కూడా నేర్చుకుంటాం అన్నమాట. అలాగే వీళ్ళందరూ ఎంపీలు అయినందరూ వాళ్ళందరూ కూడా ఓట్స్ ఎలా చేస్తారు. ఇప్పుడు మనం ప్రెసిడెంట్ ఓట్ చూసాం, వైస్ ప్రెసిడెంట్ చూసాం, గవర్నర్ చూసాం, సీఎం ఎలా చేస్తారో చూసాం, ప్రైమ్ మినిస్టర్ ఎలా చేస్తారో చూసాం. సో ఇప్పుడు ఏంటంటే మిగతా మినిస్టర్ల యొక్క ఓత్ ఎలా ఉంటుంది అనేది చూస్తాం అన్నమాట. తర్వాత 100 ఏంటంటే కోరం అనమాట. కోరం అంటే ఏంటంటే ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టు. ఒక సెషన్ కానీ ఒక మీటింగ్ జరగాలి అంటే, ఈరోజు ఆ పార్లమెంట్ మీటింగ్ జరగాలి అంటే స్పీకర్ అయినా చైర్మన్ అయినా ఆ హౌస్కి ఎంతమంది అటెండ్ అవుతున్నారో వాళ్ళలో అంటే ఎంతమంది ఉన్నారో టోటల్ స్ట్రెంత్, వాళ్ళలో 120 మంది వచ్చారా లేదా అని చూస్తారు ఫస్ట్. అంటే సపోజ్ ఇప్పుడు 550లో 110 అంటే 55 మెంబర్స్ కానీ రాకపోయినట్లయితే, మినిమం 55 మెంబర్స్ రాకపోయినట్లయితే ఈరోజు సెషన్ అనేది ఇంకా జరగదనమాట. సో ఈరోజు మీటింగ్స్ అనేవి రేపటికి వాయిదా లేదా నెక్స్ట్ డే వీక్ వాయిదా అని చెప్పేస్తారు. ఇంకా ఆ రోజు అయితే మాత్రం డిస్కషన్స్ జరగవు, ప్రొసీడింగ్స్ జరగవు. సో దీన్ని మనం కోరం అంటాం. సో ఈ టాపిక్ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఓకే, యూనియన్ లెజిస్లేచర్ టాపిక్లో. ఓకే, ఇంతవరకు మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఓటింగ్లో ఇప్పుడు డిబేట్స్ పెడతాం మనం పార్లమెంట్లో, కొన్ని డిబేట్స్ పెడతాం. ఆ డిబేట్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే ఈ మెజారిటీ ఎలా కన్సిడర్ చేసుకుంటున్నారు అంటే దానికి ఓటింగ్ పెడతాం కదా. సో ఆ ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఆ మెజారిటీ డిసిజన్ని అని చెప్పేసి మనం ఇక్కడ నేర్చుకుంటాం అన్నమాట. ఇది కూడా ఈ ఓటింగ్ హౌస్ కూడా 100లోనే ఉంది. అలాగే వెకేషన్ ఆఫ్ ది సీట్స్ అంటే వెకేషన్ ఆఫ్ ది సీట్స్ అంటే వేకెన్సీస్ అనమాట. అంటే ఎప్పుడు ఒక ఎంపీ యొక్క వేకెన్సీ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది అని ఇవన్నీ కూడా మనము ఈ పార్లమెంట్కి సంబంధించిన డిస్కషన్స్లో చేసుకుంటాం, సెంట్రల్ లెజిస్లేటివ్కి సంబంధించి. తర్వాత ఇక్కడతో మనకు ఒక పార్ట్ కంప్లీట్ అయినట్లు. మనకి కొన్ని పార్లమెంటరీ ప్రొసీడింగ్స్కి కొన్ని డివైసెస్ ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ అవర్ అంటాము, ఇంకోటి 0 అవర్ అంటాము, ఇంకోటి మోషన్స్ అంటాము, ఇంకోటి రెజల్యూషన్స్ అంటాము. ఈ 4 డివైస్లని యూజ్ చేసుకొని లెజిస్లేచర్ అనేది ఎగ్జిక్యూటివ్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. ఓకే, అది ఎలా జరుగుతుంది, డిబేట్స్ ఎలా జరుగుతాయి అన్నది మనం తర్వాత చూద్దాం. జస్ట్ ఇది ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రం. ఓకే, సో క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, 0 అవర్ అంటే ఏంటి, మోషన్ అవర్స్ అంటే కంప్లీట్ డీటెయిల్స్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది డివైస్ ఆఫ్ ది పార్లమెంటరీ ప్రొసీడింగ్స్. తర్వాత ఇప్పుడు ఈ పార్లమెంట్లో ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతున్నాయి, ఈ పార్లమెంట్లో లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ ఎలా జరుగుతున్నాయి అని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అందులో ఏంటంటే ఫస్ట్ మనం బిల్స్ ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలో నేర్చుకోవాలన్నమాట. తర్వాత ఆర్డినరీ బిల్స్ ఎలా పాస్ అవుతాయో నేర్చుకోవాలి. తర్వాత మనీ బిల్ ఎలా పాస్ అవుతాయో నేర్చుకుంటాం. తర్వాత మనీ బిల్స్కి ఫైనాన్స్ బిల్కి డిఫరెన్స్ ఏంటి, ఆర్డినరీ బిల్కి మనీ బిల్కి డిఫరెన్స్ ఏంటి, ఫైనాన్స్ బిల్స్ అంటే ఏంటి, అవి ఎలా ప్రొసీడ్ అవుతాయి. తర్వాత జాయింట్ సిట్టింగ్ అంటే ఏంటి, అది 108లో చెప్పుకుంటాం. అది ఏంటి, పార్లమెంట్లో బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టబడుతుంది, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో అని చెప్పుకుంటాం. నెక్స్ట్ అందులో గ్రాంట్స్ని ఎలా అడుగుతాము మనం,
పార్లమెంట్లో గ్రాంట్స్ని ఎలా అడుగుతారు, కాన్స్టిట్యూషనల్గా ప్రొవిజన్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ గ్రాంట్స్లో ఏమేమి ఉంటాయి, సప్లిమెంటరీ గ్రాంట్ అంటే ఏంటి, అడిషనల్ గ్రాంట్ ఏంటి, ఎక్సెస్ గ్రాంట్ అంటే ఏంటి, ఓట్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి, ఎక్సెప్షనల్ గ్రాంట్ అంటే ఏంటి, టోకెన్ గ్రాంట్ అంటే ఏంటి, ఇది కూడా మనం నేర్చుకుంటాం. ఇదంతా కూడా మనం లెజిస్లేటివ్ ప్రొసీజర్ అనే టాపిక్లో నేర్చుకుంటాం. ఇదంతా కూడా యూనియన్ లెజిస్లేచర్కి సంబంధించినవే. సేమ్ ఇవే ప్రాసెస్ స్టేట్ లెవెల్లో కూడా జరుగుతాయి. సో అందుకే మనం ఒక యూనియన్ లెవెల్లో నేర్చుకున్న అవే ఆర్టికల్ నెంబర్సే మారుతాయి తప్ప సిమిలర్గానే జరుగుతాయి ఇక్కడ అక్కడ రెండు దగ్గరలో కూడా. నెక్స్ట్ మన దగ్గర ఉండే ఫండ్స్ ఏంటి అంటే కన్సాలిడేట్ ఫండ్ అంటే కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, అది ఎవరు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేయొచ్చు, అలాగే పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, అది ఎలా యూజ్ చేస్తాం, కంటింజెన్సీ ఫండ్ అంటే ఏంటి, అది ఎలా యూజ్ చేస్తాం, ఇవన్నీ నేర్చుకుంటాం. సో ఇక్కడతో మనకి లెజిస్లేటివ్ ప్రొసీజర్ అనే టాపిక్ కంప్లీట్ అవుతుంది. సో మనం పార్లమెంట్ టాపిక్ని, డివైసెస్ ఆఫ్ పార్లమెంట్ని, లెజిస్లేటివ్ ప్రొసీజర్ని నేర్చుకున్నాం. సో పార్లమెంటు మల్టీ ఫంక్షనల్ రోల్ ఏమేమి చేస్తుందంటే పార్లమెంటు లెజిస్లేటివ్ పవర్స్ ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ రోల్ కూడా ప్లే చేస్తుంది, ఫైనాన్షియల్ పవర్స్ ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఉంటాయి, జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి, ఎలక్టరల్ పవర్స్ ఉంటాయి, అండ్ కొన్ని మిస్లీనియస్ పవర్స్ కూడా ఉంటాయి. సో ఇన్ని పవర్స్ని ఇది కూడా పనిచేస్తుంది. అంటే ఇన్ని పవర్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది యూనియన్ లెజిస్లేచర్. అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది, అందులో ఉండే లెజిస్లేటివ్ పవర్స్ ఎలా వాడుకుంటారు, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏం చేస్తారు, అందులో ఎగ్జిక్యూటివ్ని ఎలా కంట్రోల్ చేస్తుంది, అలాగే ఫైనాన్షియల్ పవర్ ఏంటి, ఫైనాన్షియల్ పవర్లో రోల్ ఏంటి లెజిస్లేచర్ యొక్క, ఇవంతా కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క ఎంపీకి కూడా పార్లమెంట్లో కొన్ని స్పెషల్ రైట్స్, ఇమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట. వాటిల్ని అవి ఎలా ఇంప్లిమెంట్ అవుతాయి మెంబర్స్కి అని చెప్పేసి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఈచ్ హౌస్ మెంబర్స్కి ఇండివిజువల్గా ఉంటాయి, అలాగే కలెక్టివ్గా కూడా ఉంటాయి. సో అవి మనం డీటెయిల్గా ఈ ప్రివిలేజెస్ అనే టాపిక్ని నేర్చుకున్నాం. సో మొత్తం మనం యూనియన్ లెజిస్లేచర్ని 5 టాపిక్స్గా నేర్చుకుంటాం. ఒకటి ఫస్ట్ పార్లమెంట్ యొక్క స్ట్రక్చర్ గురించి నేర్చుకుంటాం, అదే మనం పార్లమెంట్ అంటే. నెక్స్ట్ పార్లమెంట్లో ప్రొసీడింగ్ యొక్క ఎలా జరుగుతాయి, ఏ డివైసెస్ ఉంటాయి అని చెప్పేసి నేర్చుకుంటాం. డివైస్ ఇన్ ద సెన్స్ ఎలా కంట్రోల్ జరుగుతుంది, పార్లమెంట్ కంట్రోలింగ్ ఎలా జరుగుతుంది, అలాగే పార్లమెంట్లో లెజిస్లేటివ్ ప్రాసెస్ ఎలా జరగబోతున్నాయి అని చెప్పేసి చెప్పుకోవడం అన్నమాట. అలాగే పార్లమెంట్ యొక్క మల్టీ ఫంక్షనల్ రోల్ అంటే లెజిస్లేటివ్ పవర్స్ని ఎలా యూజ్ చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ రోల్ ఏముంటుంది, ఫైనాన్షియల్ పవర్స్ ఏం యూజ్ చేస్తుంది, కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఏం యూజ్ చేస్తుంది, జ్యుడిషియల్ పవర్స్ ఏం యూజ్ చేస్తుంది, ఎలక్టరల్ పవర్స్ ఏం యూజ్ చేస్తుంది, ఇవన్నీ కూడా పార్లమెంట్ యొక్క మల్టీ ఫంక్షనల్ రోల్స్ అనే టాపిక్లో మనం డిస్కస్ చేసుకుంటాం. పార్లమెంట్ యొక్క ప్రివిలేజ్ అంటే ఇప్పుడే చెప్పాను, అంటే ప్రతి ఒక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి కూడా అంటే ఎంపీస్కి కూడా కొన్ని కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి, కొన్ని ఇండివిజువల్ ప్రివిలేజెస్ ఉంటాయి. సో ఈ కలెక్టివ్ అండ్ ఇండివిజువల్ ప్రివిలేజ్ని కలిపి మనం ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. సో ఇక్కడతో సెంట్రల్ లెజిస్లేచర్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో స్టేట్ ఒకసారి అవే చెప్తా, ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క స్ట్రక్చర్ చూస్తాం, తర్వాత మనం కొన్ని స్టేట్స్కి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఆ కౌన్సిల్ యొక్క స్ట్రక్చర్ చూస్తాం. అంటే మెంబర్స్ ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఎంతమంది నామినేటెడ్, ఎంతమంది ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. అలాగే మనం రైట్స్ ఆఫ్ ఎ మినిస్టర్, అడ్వకేట్ జనరల్కి రైట్స్ ఏంటి అని నేర్చుకుంటాం. అలాగే పార్లమెంట్కి స్టేట్కి మధ్యన డిఫరెన్స్ ఉంటుంది. అంటే కొన్ని ఆర్డినరీ బిల్స్ విషయంలోని, మనీ బిల్స్ విషయంలోని పార్లమెంట్లో జరిగే ప్రొసీజర్కి అలాగే స్టేట్ లెవెల్లో జరిగే లెజిస్లేటివ్ అసెంబ్లీలో జరిగే ప్రొసీజర్కి ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. కొన్ని బిల్స్లో మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం నేర్చుకుందాం. తర్వాత ఏవైనా బిల్స్ ప్రెసిడెంట్ యొక్క కన్సిడరేషన్కి రిజర్వ్ చేస్తే అప్పుడు ఎలాంటి కండిషన్లో చేయాలి అని చెప్పేసి సర్కారీ కమిషన్ మనకు కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది, వాటి గురించి మాట్లాడుకుంటాం. అలాగే ఇప్పుడు మనం ఎంపీస్కి ఎలాగైతే ప్రివిలేజెస్ ఉంటాయని చెప్పుకున్నామో, అలాగే ఇక్కడ ఎమ్మెల్యేలకు కూడా కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. ఎమ్మెల్సీలు వాళ్ళకున్న ప్రివిలేజెస్ని ఎలా వాడుకుంటారు అంటే కలెక్టివ్ ప్రివిలేజెస్ ఏముంటాయి,
ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఏముంటాయి అనేది చెప్పేసి, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా ఏముంటాయి, అలాగే ఇండివిజువల్ ప్రివిలేజెస్ ఏముంటాయి అనేది మనం అక్కడ నేర్చుకుంటాం. సో ఇక్కడతో మనకి ఈ 2 టాపిక్లు డిస్కస్ చేస్తే లెజిస్లేచర్ అనే టాపిక్ కంప్లీట్ అవుతుంది మొత్తం సెంట్రల్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో కలిపి. ఓకే, థ్యాంక్ యూ.